UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ ఇదే చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఇలా ఫ్లడ్స్ వచ్చిన నెక్స్ట్ వెంటనే మేము ఛార్జ్ చేసుకున్నాం. ఏదైతే ఫైర్ ఇంజన్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం క్లీనింగ్ బాధ్యత మేము తీసుకుంటాం. మీ ఇంట్లో ఏదైతే రిపేర్స్ ఉన్నాయో దానికి బాధ్యత మేము తీసుకుంటాం అంటే చంద్రబాబు నాయుడు క్విక్ రియాక్షన్ చేశారని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు అది ఏదైతే ఫైర్ ఇంజన్ మొత్తం శానిటేషన్ క్లీనింగ్ ఏదైతే ఉందో బాధ్యత మొత్తం నేను తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే రేషన్ పంపిణీ బియ్యం రేషన్ ఏదో మనం ఒక బ్యానర్ చూసుకున్నాం టమాటా కిలో 10 రూపాయలు అని ఏదైతే గ్రాసరీస్ మనం చూసినా అది చాలా తక్కువ ధరలకి ప్రభుత్వం మీకు అందిస్తుంది. ప్రభుత్వం మీకు అండగా ఉంది, మీరేం భయపడద్దు అంటూ చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఆయన ఏదైతే ఆయన చెప్పిన ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో అది కరెక్టే మనం చూసుకోవచ్చు కదా. నేను చెప్తుంది అదే సార్. ఇవాళ నిజంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధితో బియ్యం ఇచ్చారు, టమాటాలు మీరు చెప్పినట్టు 10 తక్కువ రేట్లో అది తక్కువ రేట్లో ఇచ్చారు సార్. కాదంటలే, ఐఎమ్ నాట్ డినైయింగ్ ఆల్ దట్. బట్ ప్రజల్లో ఆర్థిక పరిపుష్టి ఏది? ఇప్పుడు ఇంట్లో ఉన్న డబ్బులన్నీ కొట్టుకుపోయేసారు. ఆడికి ఇంట్లో బంగారం కొట్టుకుపోయింది. ఆడు ఉద్యోగంకి వెళ్ళే పరిస్థితిలో లేడు. ఇంట్లో పిల్లని ఆరోగ్య పరిస్థితులు నుంచి ప్రభుత్వ స్వచ్ఛంద సాయం గురించి మాట్లాడుతుంటే 10 రూపాయలకి ఇస్తున్నారు, 2 రూపాయలకి ఇస్తున్నారంటే నీ దగ్గర ఏది? ఇదే డబ్బులు ఉంటాయి కదా. ఇప్పుడు నాకు మేమిద్దరం బయటకు వెళ్తాం సార్, జేబులో నీ దగ్గర చిల్లు కావలేదు, నా దగ్గర చిల్లు కావలేదు, మన ఇద్దరికి ఆకలి అవుతుంది. దోశ రూపాయి అక్కడ తిందామా? డబ్బులు ఏవి? ఓకే, తక్షణ సాయం గురించి నేను మాట్లాడుతున్నాను సార్. తక్షణ సాయం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి విధులిస్తే ఖచ్చితంగా దాంతో వాళ్ళు ఎస్ మేము ఇలా రిస్టోర్ చేయడానికి మీకు ఒక్కొక్కటి చేతిలో 5,000, 2,000. గతంలో చూడండి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో రియాబ్ సెంటర్ నుంచి వెళ్తున్నప్పుడు 2,000 నుంచి 5,000 రూపాయలు జేబులో పెట్టి పంపించేవాడు. అప్పుడు స్థానిక స్థితిగతుల మీద వాళ్ళకి అవగాహనతో వాళ్ళు ఎస్ట్ కాల్ చేయకూడదు తీసుకోవడానికి 2 రోజులు టైం పడుతుంది. ఇక్కడ ఏది ఆర్థిక స్వావలంబన ఏదంట? ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం నేను అంటుంది ఏంటంటే ఇలా చంద్రబాబు గారి దగ్గర కూడా అపారమైన సంపద లేదు. అక్కడ రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు. ఎక్కడి నుంచి తెస్తారు ఆయన మాత్రం? ఆయనకి కావాల్సింది కేంద్ర ప్రభుత్వ నిధులు. ఇలాంటి దగ్గర తక్షణ సాయం లేకుండా ఎట్లా సార్? ఈవెన్ ఒక 2 days ఒక 1 week 20 days అయినా టైం ఇవ్వాలి కదా కేంద్రంతో మాట్లాడడానికి. ఏంది నేను తక్షణ సాయం మాట్లాడుతున్నాను సార్. మీరు చెప్పి 10 రోజులు 20 రోజులు ఏంటంటే అంచనాలు ఇచ్చుకొని నెగోషియేషన్స్ చేసుకుని తెచ్చుకోవడానికి. తక్షణ సాయం ఏది కేంద్ర ప్రభుత్వం నుంచి? 10 రోజులు అయింది ఇప్పటికి 2 రాష్ట్రాలకి. ఇది నేను మాడుతున్నా. పైపచ్చు ఈ భౌగోళిక ఛానల్లో 3,300 కోట్లు 2 రాష్ట్రాలకి ఇచ్చారని ఒక అబద్ధపు వార్త. ఎందుకు ఈ వివక్ష మన రాష్ట్రాలంటే? మన రాష్ట్రం పుణ్యం అనే బతుకుతుంది అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్. ఇదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ లేకపోతే అక్కడ దిక్కు దివానా లేదా సెంట్రల్ గవర్నమెంట్కి. అయినా సరే మా మీద వివక్ష. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.